హాయ్, వెల్కమ్ టు శ్రీ మల్లికాస్ కిచెన్. ఈ ఛానల్ని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారములు. ఇవాళ చేపలతోనే ఎంతో రుచికరమైన కమ్మనైన పులుసు పెట్టాను. చాలా బాగుంటుంది. ప్రతి ఒక్కరు కూడా మిస్ కాకుండా అందరూ ట్రై చేసి చూడండి. ఇందులో ఏంటంటే ప్రత్యేకమైన మసాలాలతోనే దీన్ని తయారు చేశాను. మన చేపల కూరలో ఒక్కొక్క కూర ఒక్కొక్క వెరైటీగా ఉంటుంది. ఓకేనా. ముందుగా ఏంటంటే మిక్సీ జారీ తీసుకునేసి ఒక 3 టమోటాలని కట్ చేసి అందులో వేసి మెత్తగా పేస్ట్ చేసి పక్కన పెట్టుకుందాం. చూడండి, ఈ టైప్లో పేస్ట్ వస్తే సరిపోతుంది. ఓకేనా. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి ఒక రోలు సిద్ధం చేసుకునేసి దాంట్లో మెంతులు కొన్ని ఒక స్పూన్ మందం సరిపోతుంది. వీటిని ఏంటంటే మనం బాగా మెత్తగా పొడి కొట్టుకోవాలి. చూడండి, ఈ టైప్లో ఈ విధంగా పొడి కొట్టిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేద్దామంటే 1 ఇంచు మందం అల్లము, కొన్ని వెల్లుల్లి రెమ్మలు ఏంటంటే ఈ విధంగా తోలు తీసి అప్పుడు వేయాలంటే ఒక గడ్డ తీసుకునేసి దాన్ని ఈ విధంగా తోలు తీసేస్తే సరిపోతుంది. ఇవన్నిటిని కూడా బాగా ఈ టైప్లో పేస్ట్ చేసుకోవాలి. చూడండి, ఈ టైప్లో వస్తే సరిపోతుంది. మన ఛానల్లో వచ్చే ప్రతి ఒక్క చేపల కూర కూడా ఒక్కొక్క వెరైటీతో ఒక్కొక్క రుచితో సపరేట్గా చాలా బాగుంటాయి అన్నట్టు. ఎవరికి ఏ టైప్లో ఏ రుచిలో కావాలో ఆ టైప్లో చూసి చేసుకోండి. ఓకేనా. ఇప్పుడు నిమ్మకాయ కంటే కొంచెం అటు ఇటు ఉండే విధంగా చింతపండు తీసుకునేసి బౌల్లో ఈ విధంగా విడదీసి వేసి నీళ్లు పోసి ఒక 10 నిమిషాల సేపు పక్కన పెట్టి నానబెట్టుకుందాం. ఆ తర్వాత ఒక బౌల్ తీసుకునేసి నీట్గా రెడీ చేసి పెట్టుకున్న చేపలని అందులో వేసుకునేసి అందులో కొంచెం పసుపు కూడా వేసుకుందాం. పసుపు వేసాక ఇప్పుడు మనం 1 స్పూను సాల్ట్ వేసి స్పైసీ ఎంత అవసరమో అంత కారాన్ని వేసుకుందాం. నేనైతే ఒక 3 స్పూన్లు కారాన్ని అందులో వేసాను. ఓకేనా. ఇప్పుడు మనం ఏదైతే ఇందాక రోట్లో దంచుకున్నామో తెల్లగడ్డ పేస్టు దాన్ని వేసి ఈ టమోటా గ్రైండ్ చేసి పెట్టుకున్న దాన్ని ఆ పేస్ట్ని కూడా అందులో వేసి ఇప్పుడు మనం 1 స్పూన్ మందం నూనె వేసుకునేసి బాగా కలపాలి. ఈ విధంగా ఏంటంటే ఇప్పుడు మనం ఇది బాగా లూజ్గా ఉంటుంది, తొందరగా కూడా కలుస్తుంది. ఈ టైప్లో ఏంటంటే మనం మసాలాలని ఈ విధంగా వేసి ప్రతి ముక్క గుడక అంటే విధంగా మనం చూసుకోవాలి. ప్రతి దానికి గుడక అంటే విధంగా అన్నిటికీ ఒక్కదాన్ని పట్టుకునేసి ఈ విధంగా రాకి ఈ టైప్లో అన్నిటికంటే విధంగా చూసుకునేసి దీన్ని కూడా మూత పెట్టి ఒక అరగంట సేపు అయితే దీన్ని బాగా ఊరనివ్వాలి. ఇప్పుడు దీన్ని కూడా పక్కన పెట్టేసుకుందాం. పక్కన పెట్టినాక స్టవ్ ఆన్ చేసి ఒక బాండీ పెట్టుకునేసి అందులో ఒక 2 గంటల మందం నూనె పోసుకునేసి దాన్ని వేడెక్కనిచ్చి జీలకర్ర 1 స్పూను, ఆవాలు 1 స్పూను, 2 ఎండుమిరపకాయలని మధ్యలోకి ఇరిసి ఈ విధంగా వేసుకునేసి కరివేపాకు కూడా మంచి స్మెల్ వచ్చేదాన్ని వేసుకునేసి ఒక 2 ఎర్రగడ్డల్ని సన్నగా కట్ చేసి అందులో వేసి ఇప్పుడు ఇవన్నిటిని కూడా మనం బాగా వేగనివ్వాలి, మంచి కలర్ వచ్చే విధంగా. ఓకేనా. దీంట్లో ఒక 2 పచ్చిమిరపకాయలు మధ్యలోకి విరిసి అలా వేసుకునేసి మంచిగా బ్రౌన్ గోల్డెన్ కలర్ ఈ టైప్లో వచ్చే విధంగా మనం బాగా వేగనివ్వాలి. ఈ విధంగా వేగిన తర్వాత ఏదైతే మనం ఊరబెట్టుకున్న చేపల్ని అవన్నిటిని కూడా అందులో ఒక్కొక్కటిగా వేసుకుందాం. ఈ చేపల పేరు ఏంటంటే రూప్చంద్ చేపలు. ఓకేనా. ఏంటంటే ఇవి చాలా మంచి రుచి వస్తుంది, చేప కూడా గట్టిగా ఉంటుంది. ఓకేనా. తింటుంటే కూడా సూపర్ రుచిగా ఉంటుంది అన్నట్టు, చాలా బాగుంటుంది. ఎవరు కూడా మిస్ కాకుండా ప్రతి ఒక్కరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు మూత పెట్టి కాసేపు డమ్ అననివ్వాలి. ఈలోపు చింతపండు పిసికి రెడీ చేసి పెట్టుకుందాం. ఇప్పుడు చూడండి, మూత తీసినాక గెంటి పెట్టి చెర్రా కలబెట్టకుండా ఈ టైప్లో తిప్పుకోవాలి. ఇప్పుడు ఆ మసాలా నీళ్ళు ఏంటంటే కాసిన అలా పోస్తే లూజ్ ఎక్కుతుంది. ఈ విధంగా కాస్త అలా తిప్పిన తర్వాత కొద్దిగా అలా వేగనిచ్చేసి ఇప్పుడు చింతపండు నీళ్ళని అందులో పోసుకుందాం. అవన్నీ పోసిన తర్వాత ఇప్పుడు మనం ఒకసారి కొద్దిగా అలా అనుకునేసి అలా జరుపుకోవాలి, అంతేగాని కలబెట్టకూడదు. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే రుచి చూసి దానికి సరిపడా ఉప్పును వేసుకుందాం, సాల్ట్. ఓకేనా. వేసిన తర్వాత కాస్త అలా తిప్పుకునేసి ఇప్పుడు మూత పెట్టి దాదాపు 10 నుంచి 15 నిమిషాల సేపు అయితే ఉడకనివ్వాలి. అది కూడా మనం ఏంటంటే చూసుకుంటూ ఉడకబెట్టుకుంటే బాగుంటుంది. అప్పుడు ఏంటంటే పులుసు ఇనకాలి, ముక్క చెదిరిపోకుండా ఉడకాలి ఆ టైప్లో. ఇప్పుడు మీదకించి కొత్తిమీర అలా చల్లుకునేసి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే కాస్త అలా ఈ కొత్తిమీరను కొద్దిగా అలా ఉడకనిచ్చి అలా తిప్పుకునేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇదేంటంటే ప్రతి దాంట్లో కూడా మంచి రుచినిస్తుంది. ఏంటంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క విధమైన టేస్ట్ నచ్చుతుంది. కాబట్టి మీకు
ఎవరికైనా సరే ఏ విధమైన టేస్ట్ కావాలన్నా మన ఛానల్లో ఒక్కొక్క చేపల కూర ఒక్కొక్క రుచితో సపరేట్గా ఒకదానికి ఒకటి కలవకుండా ఉంటాయి అన్నట్టు. ప్రతి ఒక్కరు కూడా చూడండి, మీకు ఏది నచ్చితే దాన్ని ట్రై చేసి చేసుకొని తినండి. ప్రతి ఒక్కటి కూడా మంచి రుచిగా ఉంటాయి. ఆఖరి వరకు చూసినందుకు అందరికీ ధన్యవాదాలు.